అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మన అగ్ని పరీక్ష బిగ్ బాస్ సీజన్ 9 అయితే గనక స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన రివ్యూ అయితే నేను ఇవ్వబోతున్నాను. నైట్ జరిగిన ఎపిసోడ్ రివ్యూ అయితే మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో నా రివ్యూ చూసే ముందు ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే కనుక నా ఛానల్ని ఫాలో అవ్వండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ముఖి గారు అయితే కనుక మన యాంకర్ అండి. అలానే రిమైనింగ్ జడ్జెస్ వచ్చేసి 3 మెంబర్స్ని తీసుకున్నారు. అది ఆల్రెడీ మన ఒక సీజన్లో విన్ అయిన అభిజిత్ గారిని, అలానే నెక్స్ట్ ఇంకో సీజన్లో విన్ అయిన బిందు మాధవి గారిని, అలాగే మన నవదీప్ గారిని అయితే కనుక తీసుకున్నారు. అభిజిత్ గారిని వచ్చేసి అయితే కనుక బుద్ధి బలం అండ్ మైండ్ గేమ్ అని చెప్పేసి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే నెక్స్ట్ భార్గవి గారిని వచ్చేసి ఆమె ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారని చెప్పి ఆమెను తీసుకున్నారు. నెక్స్ట్ ఒక ఫన్ జనరేట్ అవ్వాలి కాబట్టి మన నవదీప్ గారిని అయితే కనుక తీసుకున్నారు. ఈ ముగ్గురు జడ్జెస్ని అయితే తీసుకున్నారు. ఈ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేసింది శ్రీముఖి గారు అయితే శ్రీముఖి గారిని ఇంట్రడ్యూస్ చేసింది నవదీప్ గారు. మీ ముగ్గురం డిసిషన్ తీసుకున్నా కూడా ఫైనల్ డిసిషన్ నీదే అవుతుంది అని చెప్పి శ్రీముఖి గారిని అనడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి నేను చాలా స్పీడ్గా చెప్తానండి, 15 మినిట్స్లో ఈ వీడియో అయిపోవాలి. నెక్స్ట్ ఫస్ట్ కంటెస్టెంట్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారు శ్రీముఖి గారు. ఆమె పేరు వచ్చేసి ఫస్ట్ కంటెస్టెంట్ నేమ్ వచ్చేసి దివ్య గారు అండి. దివ్య గారు విజయవాడ. ఆమె అయితే కనుక ఎంబీబీఎస్ చేశారంట. ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు ఇది ఫైనల్ ఇయర్ అనమాట. ఫైనల్ ఇయర్లో ఇప్పుడు మనకి బిగ్ బాస్కి వచ్చారు. తనకి బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. చిన్నప్పటి నుంచి ఆల్ సీజన్స్ కూడా చూశానని చెప్పారు. అంత ఇంట్రెస్ట్ 6 మంత్స్ తర్వాత స్టడీ కోసం నేను చూసుకుంటాను, ఈలోగా బిగ్ బాస్ ఇంపార్టెంట్ అని చెప్పి వచ్చాను అని అన్నారు. అభిజిత్ గారు కూడా అడిగారు, ఇలా అయితే మీ చదువు ఆగుతుంది కదా అని చెప్పి. పర్లేదు, నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. ఈమెలో నచ్చింది ఏంటంటే ధైర్యం అండి. చాలా ఫ్రాంక్గా అండ్ ఓపెన్ అప్గా మాట్లాడుతున్నారు. కాకపోతే నాకు నచ్చని క్వాలిటీ కూడా ఉంది. ఎందుకంటే అది అభిజిత్ గారు ఆమెను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు నచ్చిన పర్సన్ అంటే విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎవరు, లూజర్ ఎవరు అనుకుంటున్నారు అని అడిగారు. అలా అడిగితే ఆమె చాలా ఆలోచించకుండానే బాగానే చెప్పారు. నవదీప్ గారు వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆయన మంచి ఫన్ని జనరేట్ చేస్తారు, చాలా కామెడీ సెన్స్ ఉంది, బాగా హౌస్లో రాణించారు అని చెప్పారు. నచ్చని లూజర్ ఎవరని అడిగితే వెంటనే అభిజిత్ అన్నారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు, కానీ అక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది. అలా ఆపకుండా ఆమె ఇంకా ఏం చెప్పారంటే అభిజిత్ గారు గేమ్ ఆడకుండా విన్ అయిపోయారు, సోఫాలో కూర్చుని సంథింగ్ బ్లబ్లా అలా చెప్పారనమాట. మైండ్ స్ట్రాటజీ ఏదో 1 టైం యూజ్ చేసినంత మాత్రాన విన్నర్ అయిపోతారా? రిమైనింగ్ వాళ్ళకి అంత సీన్ లేదు కాబట్టి మీరు విన్ అయిపోయారు ఆ ఎపిసోడ్లో అన్నట్టుగా ఆమె చెప్పింది. నాకైతే అది నచ్చలేదండి. నెక్స్ట్ నామినేషన్ చేస్తే ఎలా చేస్తారు అని కూడా అడిగారు. అభిజిత్ గారు ఫోటో ఇచ్చి నామినేషన్ చేస్తే ఎలా చేస్తారు అని కూడా అడిగారండి. దానికి కూడా ఆమె ఆ ఫోటోని కాలుస్తూ ఒక మాట చెప్పింది. ఈయన హౌస్లోకి వచ్చింది ఎందుకంటే వచ్చింది గేమ్స్ ఆడడానికి కాదు, ఏదో ఒకసారి మైండ్ గేమ్ ఆడేసి రిమైనింగ్ ఫోకస్ అంతా కూడా అదర్ పర్సన్స్ మీద, వేరే వాళ్ళ మీద చూపించడానికి ఈయన హౌస్లోకి వచ్చారు. నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసింది. ఆమె మరి బిగ్ బాస్ ఆ సీజన్ చూసిందో లేదో, అభిజిత్ గారు ఉన్న సీజన్ చూసిందో లేదో, ఆ సీజన్లో మైండ్ గేమ్లోనే కాదు అన్నిట్లో కూడా చాలా టాలెంటెడ్ పర్సన్ అండి మన అభిజిత్ గారు. అయితే నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టమైన పర్సన్ అనమాట. ఆయన నచ్చలేదు, ఆమెకి నచ్చుండకపోవచ్చు, కొంతమంది హేటర్స్ కూడా ఉంటారు. సో ఆమె అయితే కనుక అలా చెప్పుకొచ్చింది. ఎనీవే తిన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అండ్ నామినేట్ చేసే విధానం, మాట్లాడే విధానం జడ్జెస్కి అయితే నచ్చింది. ముగ్గురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫస్ట్ క్యాండిడేట్ అయితే కనుక తీసుకున్నారు. ఆమెనైతే కనుక బిగ్ బాస్ హౌస్కి ముగ్గురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పంపించేశారు. సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి మాస్క్ మ్యాన్ అండి. మాస్క్ అంటే ఈయన ఏదో మాట్లాడదాం అనుకుని వచ్చారు, ఏం మాట్లాడారో కూడా ఆయనకు కూడా తెలీదు. ఆయన మాట్లాడిన దానిలో నిజం ఎంత లేదు అనేది అయితే మనకి తెలియదు అనమాట. ఎలా అంటే జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్కి ఒక రకంగా
అప్పుడే ఆన్సర్ చేయడం వెంటనే ఎందుకు మార్చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ చాలా కోపిష్టిని అని కూడా చెప్పుకొచ్చారు. బిందు మాధవి గారు అయితే కనుక అడిగారనమాట, ఏంటి కోపిష్టి అంటున్నారు, ఏం చేస్తారు అంటే కొడతారా అంటే కొడతాను అని కూడా అన్నారు. మీ వైఫ్ని కొట్టారా, మ్యారేజ్ అయిందంటే అయిందన్నారు, కొడతారా మీ వైఫ్ని కొట్టారా అంట, కొట్టాను మగవాడిని కొడతాను అని చెప్పి అని అన్నారు. అదైతే నాకు అస్సలు నచ్చలేదండి. మగవాళ్ళు అయితే మాత్రం ఆడవాళ్ళని కొట్టాలి, కోపం వస్తే కొట్టాలని ఎక్కడైనా రూల్ ఉందా? తను అవతకి సెన్సిటివ్ పర్సన్ లాగానే అనిపిస్తున్నారు, కానీ ఎందుకు అలా మాట్లాడారో తెలియదు. ఈ మాస్క్ 7 ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని చెప్పుకొచ్చారు ఆయన అయితే కనుక. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోండి. నేను 7 ఇయర్స్ నుంచి మాస్కే పెట్టుకుని ఉంటున్నాను అన్నారు. అంటే వచ్చిన వెంటనే శ్రీముఖి గారు జోక్ వేశారనమాట, మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు సక్సెస్ అయ్యే వరకు మీరు మాకు కనిపించొద్దని ఇంట్లో వాళ్ళు అన్నారా అని చెప్పి ఒక కామెడీ అయితే చేశారు. దానికోసం ఆయన చెప్పుకొచ్చారు, 7 ఇయర్స్ నుంచి నాకు ఈ మాస్క్ ఉందని చెప్పి నేను ఇలా ఉంటాను అని చెప్పి చెప్పారు. ఆయన నేమ్ ఒరిజినల్ నేమ్ అయితే అడిగారు, మాస్క్ కాకుండా మాస్క్ మ్యాన్ కాకుండా మీ నేమ్ ఏంటని అడిగారు. హరీష్ అంటండి. అలాగే హృదయ మానవ్ అంట. హృదయ మానవ్ ఏంటి అని అడిగితే కనుక ఆయన చెప్పారు, నాకు హృదయం ఉన్న మానవుడిని అని చెప్పి చెప్పారనమాట. అంటే మాకు హృదయం లేదా అని వీళ్ళు కూడా కౌంటర్ వేస్తే దానికి ఆయన ఇచ్చిన రివ్యూ ఏంటంటే అది మీకే తెలియాలి అని చెప్పి ఆయన అన్నారు. ఏంటంటే తను చాలా రూడ్గా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. కానీ ఇలాంటి వాళ్ళే బిగ్ బాస్ హౌస్కి అయితే కనుక చాలా అవసరం అనిపించిందండి. ఈయనైతే కనుక అభిజిత్ గారు అలాగే బిందు మాధవి గారు అయితే కనుక రెడ్ సిగ్నల్ ఇచ్చారు. బట్ నవదీప్ గారు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి గ్రీన్ ఇచ్చారు. అందువల్ల ఆయన కూడా హోల్డ్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఒక పెద్ద ఆవిడండి. ఆవిడ పేరు వచ్చేసి కేతమ్మ గారు చాలా చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫన్గా, చాలా జోవియల్గా ఉన్నారు. పెద్దవాడే కావచ్చు, చాలా హుషారుగా అయితే ఉన్నారనమాట. ఆమెను చూస్తే నాకు ఒక టైంలో గంగవ్వ గారు వచ్చారు కదా, ఆమె గుర్తొచ్చింది. ఆమె కన్నా కూడా ఈవిడ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా, చాలా ఏంటంటే మాట్లాడడం కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారనమాట. అడిగిన దానికి క్వశ్చన్ కూడా బాగా ఇస్తున్నారు. కానీ నవదీప్ గారు మన బిందు మాధవి గారు అయితే కనుక ఆవిడకి రెడ్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవు అని చెప్పి నవదీప్ గారు స్టేజ్ మీదకి వెళ్ళి ఆమెని చెప్పారనమాట. నిన్ను చూస్తే నాకు మంచిగా అనిపిస్తుందమ్మా, నువ్వు వాళ్ళందరితోటి ఉండలేవు అని చెప్పి చెప్పారు. అప్పుడే అభిజిత్ గారు కూడా అన్నారు, ఇలాగే మా సీజన్లో గంగవ్వ గారు వచ్చారు. గంగవ్వ ఏంటంటే ఇలా ఏసీ పడట్లేదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఫుడ్ పడట్లేదు అని చెప్పి మధ్యలో నాగ్ సార్ని వెళ్ళిపోతానని కూడా అడిగారు అని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆమె వాటికి కూడా మీరందరూ 10 మందిని గెంటుకుని వస్తే నేను ఒక్కరినైనా సరే గెంటుకొచ్చి నిలబడతా అని చెప్పి చెప్పారు. దానికోసం అభిజిత్ గారు ఆమెకి గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆమెను కూడా హోల్డ్లో పెట్టారండి. అలా థర్డ్ పర్సన్ కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇంకా ఫోర్త్ పర్సన్ వచ్చేసి మనకి ప్రియా గారు అండి. చాలా క్యూట్గా అనిపించారు. ఈమె నాకు చాలా స్వీట్గా క్యూట్గా కూడా మాట్లాడుతున్నారనమాట ప్రియా గారు. ఈమెని హాబీస్ ఏంటని అడిగారు మన నవదీప్ గారు. దానికి ఆమె చెప్పిన ఆన్సర్ వచ్చేసి తినడం ఫుడీ అనమాట. ఫుడీ ఏంటి అని అడిగితే తినడం అని చెప్పి బాగా తింటాను అని చెప్పి అన్నారు. నిద్దట్లో నడిచే అలవాటు ఉందా అంటే ఉందంట కదా అని అడిగారు. అవును, నిద్దట్లో నడిచే అలవాటు ఉందండి. అలా వాష్రూమ్కి వెళ్ళి బాత్ చేసిన రోజులు కూడా మా డాడీ వచ్చి పిలిచారు. సంథింగ్ ఇలా అన్నీ చెప్పుకొచ్చారు. ఆమె చాలా క్యూట్గా అంటే చాలా ఫన్గా కూడా ఉన్నారండి, బాగా మాట్లాడుతున్నారు. ఆమె నాకు నచ్చారు. ఆ కంటెస్టెంట్ అయితే కనుక నాకు నచ్చారు. తర్వాత కాసేపు నవదీప్ గారు అయితే కనుక పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళారు. ఇంకా మ్యారేజ్ అయిందంటే అవ్వలేదన్నారు. అబ్బాయిల కోసం వెతుకుతున్నారు. ఏ క్వాలిటీస్ కావాలి అంటే కనుక మంచి క్వాలిటీస్ ఉండాలి, బాగా చూసుకోవాలని చెప్పారు. అప్పుడు నవదీప్ గారు స్టేజ్ పైకి అయితే వెళ్ళడం జరిగింది పెళ్లి చూపులు అని చెప్పి. మన శ్రీముఖి గారు అయితే నేను నవదీప్ గారికి అమ్మ అని చెప్పి అనడం జరిగింది. వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆమె ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్లో ఫేస్ పెట్టాలి. ఈ టాస్క్ అయితే జరిగింది. అది కూడా ఆమె బాగా కంప్లీట్ చేసింది. ఫన్గా ఉంది. ఈమెకు వచ్చేసి మన బిందు మాధవి గారు అలానే నవదీప్ గారు అయితే గ్రీన్ ఇవ్వడం జరిగింది. అభిజిత్ గారు మాత్రం రెడ్ ఇచ్చారనమాట. ఆమెను కూడా హోల్డ్లో పెట్టారండి. ఇక్కడికి 4 మెంబర్స్ అయ్యారు. 4 మెంబర్స్లో 1 పర్సన్ సెలెక్ట్ అయ్యారు. మిగతా 3 మెంబర్స్ కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది.
ఇంకా ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి మన్మథరాజు గారండి. ఆయన ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియలేదు. రావడమే ఎప్పటి నుంచో ఆయన ధర్నాలు కూడా చేస్తున్నారంట బయట నుంచుని. అంత ధర్నాలు చేసి అంత కష్టపడి వచ్చిన ఆయన లోపలికి వెళ్ళి ఆ ఏడవడం అన్నది నాకు అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే ఇది సింపతి గేమ్ కాదు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత మాటికి ఏడవడం లేదంటే సంథింగ్ చేయడం అసలు ఇది సింపతి గేమే కాదు. బిగ్ బాస్ అన్నాక లోపలికి వెళ్ళిన తర్వాత మంచి ఫైటర్ అవ్వాలి, మంచి పోటీ ఇవ్వాలన్నమాట. అదైతే ఆయనలో నాకు వచ్చినప్పుడే కనిపించలేదు. సో ఆయన్ని 3 జడ్జెస్ కూడా రిజెక్ట్ అప్పుడే చేసేసారు, వెళ్ళిపోమన్నారు. ఏదో యాక్షన్ చేయమన్నారు, ఆయన చేశాడు. ఏం చేశాడో కూడా తెలీదు, ఎందుకు కాళ్ళ మీద పడి ఏడ్చాడో కూడా తెలీదు. ఆయన అయితే నాకు స్టార్టింగ్లోనే నచ్చలేదండి. జడ్జెస్ కూడా వెంటనే ఆయన్ని తీసేశారు. కానీ ఆయన స్టోరీ అవన్నీ వింటే మాత్రం చాలా జాలేసింది. వాళ్ళ పేరెంట్స్ లేరు సంథింగ్ ఇవన్నీ చెప్పుకొచ్చారు. పర్సనల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా జాలీగా అనిపించింది. కానీ వెంటనే నాకు పెళ్ళి కూడా కాలేదు, పెళ్లి చేసే వాళ్ళు కూడా లేరు అనేసరికి కామెడీ కూడా యాడ్ చేశాడు ఆయన. అంత సెంటిమెంట్లో అంత కామెడీ చేయడం నాకు నచ్చలేదండి. అదే ఒక విషయం ఆయన మ్యాటర్లో. ఆయన్ని రిజెక్ట్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించింది. ఇక్కడికి 5 మెంబర్స్ అయితే అయ్యారు. 6th మెంబర్ వచ్చేసి మనకి అబూ బక్కర్ గారండి. ఈయన మోడలింగ్ చేస్తారంట. క్యూట్గా అనిపించారు. ఒక మంచి బాడీ ఉంది, బ్రెయిన్ కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. బాగానే ఉన్నారు. ఈయన ఎలా సర్వైవల్ అవుతారు అని అడిగితే ఈయన వచ్చేసి అందరినీ కలుపుకుపోతాను అలా అన్నారు. బిగ్ బాస్ హౌస్లో కలుపుకోవడం కాదు కదా అని అడిగితే ఫైట్ కూడా చేస్తాను, నాకు యాంగ్రీ కూడా ఉంది, నేను కోపపడతాను, నాకు బాగా కోపం వస్తే కనుక ఇలా ఏది కనిపిస్తే అది బ్రేక్ చేస్తాను, ఇట్లా అన్నీ చెప్పుకొచ్చారు. యాంగ్రీ సెన్స్ కూడా ఉందన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆయనలో అంటే అంత ఓపెన్గా ఉన్నాడా లేదా అని అనిపించింది. ఈయన కూడా అయితే హోల్డ్లో పెట్టడం జరిగిందండి. అభిజిత్ గారు నవదీప్ గారు అయితే కనుక గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవి గారు మాత్రం ఈయనకి రెడ్ ఇచ్చారు. సో అందువల్ల ఆయన కూడా హోల్డ్లో పెట్టారు. మాధురి గారండి, మాధురి వైజాగ్. ఈమె కొంచెం స్వీట్గా అది ఉన్నారు, తన కోసం చెప్పుకొచ్చారు. ఈ పర్సన్ కూడా నాకు బిగ్ బాస్కి ఫిట్ అని అయితే అనిపించలేదండి. ఎందుకంటే ఇంకా తను అంత ఓపెన్ అప్ అయినట్టు కూడా అనిపించలేదు. కామెడీ కూడా బాగానే, అంటే కొంచెం కామెడీ కూడా బాగానే చేశారు. ఆమెకు ఉన్నట్టు అనిపించింది. ఆమె అంత ఫైటర్ కూడా అవ్వకపోవచ్చు, అంత ఎదుటి వాళ్ళని పోటీ పడి హౌస్లో సర్వైవల్ అవుతారని కూడా ఆమెను చూస్తే అని అనిపించలేదు. కొంచెం క్యూట్నెస్గా అనిపించారు, స్వీట్గా ఉన్నారు. ఆమె వచ్చేసి మాధురి గారండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రసన్న కుమార్ గారు. నాకు చాలా బాగా నచ్చారండి ప్రసన్న కుమార్ గారు. ఈయన వచ్చేసి మనకి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కాకపోతే ఆయన అట్లా లేడనమాట. మంచి బాడీ బిల్డర్ లాగా. ఈయనలో చాలా అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఆయన చెయ్యింది ఏది అని అడిగితే మనం చెప్పలేమన్నమాట. అలా అనమాట, అన్నీ చేయగలుగుతాడు, అన్నీ చేశాడు. ఒక బైక్ రైడర్ కావచ్చు, సంథింగ్ చాలా ఉన్నాయి ఆయనలో. మంచి క్వాలిటీస్ అయితే కనుక చాలా ఉన్నాయండి. అంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యుండి కూడా తను చాలా అచీవ్మెంట్స్ అయితే కనుక అందుకున్నారంట. చాలా వీటిల్లో ఏంటంటే పార్టిసిపేట్ చేశారంట. ఇంకా ఆయన్ని చూస్తే కూడా మనకి ఒక పాజిటివ్నెస్ వస్తుందన్నమాట. వీళ్ళందరూ అడిగారు, మీరు హౌస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారంటే, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అయ్యుండి కూడా నేను ఇంత సాధిస్తున్నాను, ఇంత ఇలా ఉన్నాను అంటే, ఇలా నార్మల్గా ఉండే పర్సన్స్ ఇంకెంత ఉండాలి, అలాంటి వాళ్ళు మోటివేట్ అవుతారు, అలాంటి వాళ్ళకి నేను రీచ్ అవ్వాలి అన్న సెన్స్లో ఆయన చెప్పుకొచ్చారు. నవదీప్ గారు అయితే స్టార్టింగే ఈయనకి గ్రీన్ ఇచ్చేసారండి. నాకైతే ఈ ప్రసన్న కుమార్ గారు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే మనం మెంటల్గా ఫిజికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెంటల్గా ఎంత హ్యాపీనెస్ ఉండాలి, ఫేస్ మీద ఎప్పుడు స్మైల్ ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఆయనలో చాలా బాగా నచ్చింది. ఈయనకైతే కనుక ముగ్గురు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు, అలానే నవదీప్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి డైరెక్ట్గా పంపించేశారు. ఇంకా ఇందులో మనకి 8 మెంబర్స్ వచ్చారండి ఈరోజు ఎపిసోడ్లో. ఈ 8 మెంబర్స్లో 2 మెంబర్స్కి అయితే కనుక డైరెక్ట్ బిగ్ బాస్కి సెండ్ చేసేసారు. రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా హోల్డ్ పెట్టారు. ఇంకో 2 మెంబర్స్ మాధురి గారిని అలానే మన్మథరాజు గారిని అయితే కనుక ముగ్గురు 3 రెడ్స్ ఇచ్చేసి బయటకు పంపించేశారు. రిమైనింగ్ వాళ్ళని అయితే కనుక హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇదైతే నైట్ జరిగిన ఎపిసోడ్ అండి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ని నేను రేపు మార్నింగే పెడతాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే కనుక నేను రేపు ఇస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.